నమస్తే, వెల్కమ్ టు మహర్షి తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు 16/10/2023 నాడు సోమవారం మార్కెట్ ఎలా మొదలయ్యాయి, ఏంటి, వీటికి సంబంధించినటువంటి విషయాలతో పాటు ఈరోజు ఎలా ట్రేడ్ అవుతుంది, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చెక్ చేసుకుందాం, అనలైజ్ చేసుకుందాం. దీనికోసం పెద్దగా మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్ అంతా కూడా అప్ అండ్ డౌన్ మధ్యలో ఉంది. మీరు చూస్తున్నది ఇది నిఫ్టీ 50 ట్రేడింగ్లో ఉంది. ఇది ఇండికేటర్లో చూస్తున్నట్టయితే మీకు ఇది 25 EMA. దీన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు క్లియర్గా. దీని యొక్క ఎక్కడి నుంచి కదలట్లే, ఇది ఈ కోణంలోనే ఉంటుంది. అంటే ఇక్కడ ట్రేడింగ్ చేయడం దాదాపు అప్ ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్, ఈ విషయాలు ఇవి తెలియట్లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అలాగే ఉంది. ఉదాహరణకు ఒకటి చెప్తాను, మార్కెట్ ప్రొడక్షన్ చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటన్న అంశాన్ని గురించి చెప్పుకుందాం. ఇది బేసిక్ లైన్గా తీసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి ట్రేడ్లో. ఇది బేసిక్ లైన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ మొత్తాన్ని కూడా ఇది చూసుకుంటుంది. ఇక్కడ హప్పు మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే ఇవాళ మొదలైంది, ఇగో ఇది బేసిక్ లైన్. మరొక బేసిక్ లైన్కి వచ్చేసరికి ఇది ఒకటి హారిజంటల్గా వచ్చేటువంటిది. ఇది దాదాపు ఇగో ఇక్కడ నుంచి వస్తుంది. ఇది బేసిక్ లైన్, ఇది సపోర్టిక్ లెవెల్. ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే ఇది సెకండ్. అయితే ఇక్కడి వరకన్నా వెళ్తే ఇది రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని దాటి కిందికి వస్తే ఇది ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. సరే, ఇక్కడి వరకు సపోర్ట్ వచ్చింది, మరి ఇంకోటి సపోర్ట్ లెవెల్ ఏదైనా వస్తుందా అని అంటే వస్తే ఇక్కడి దాకా రావచ్చు. ఏది 19,063 దాకా వెళ్ళచ్చు. లేదు, ఇంకాస్త డౌన్ కాబోతుంది అని అంటే దీని రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ మళ్ళీ రేట్ ఉంది. దీనికి సపోర్ట్ లెవెల్ ఇంకేదైనా చూసుకోగలిగితే ఇంకాస్త కష్టమని చెప్పుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఇప్పట్లో అయితే మళ్ళీ అంత వేగంగా పుంజుకునే స్థితిలో ఇది లేదు. కాకపోతే ఇప్పుడు ఇది డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మార్కెట్ అంతా కూడా నెగిటివ్ వేలోనే ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా విదేశాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ మూమెంట్ ప్లస్ ఇప్పటికిప్పుడు పెద్దగా లేకపోవచ్చు. 5 రాష్ట్రాల ఎలక్షన్లు పూర్తయిన తర్వాతే ఆ తర్వాత వచ్చేటువంటి జనరల్ ఎలక్షన్లు ఇవన్నీ కూడా పునరావించుకుంది. అంతేకాదు మొన్నటువంటి కమోడిటీలో పూర్తిగా ధరలను నియంత్రించేయడం, ఇవన్నీ కూడా నిఫ్టీ మీద ప్రభావం చూపాయి. అందుకే కారణమే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇది ట్రేడింగ్లో నెంబర్ 1 స్థానానికి వచ్చేస్తుంది అని చెప్పడం దాదాపు కష్టమే. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ హైలో ఉన్నాయి. వీటిని ఇలాగే మెయింటైన్ చేయడమా లేకపోతే పడకుండా చూసుకోవడమా, ఇప్పుడు ఈ 2 పనులే చేయాలి. దాదాపు అయితే నియర్గా అయితే మొన్నటి దాకా అయితే 19,459 దాకా థర్డ్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ మధ్యలో ఉంది. దీనికి హైయెస్ట్గా అయితే 20,000 వరకు ఉంది రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలోనే ట్రేడ్ అయ్యేలా చూడాలి. ఇప్పుడు ఎంత చేసినా ఇన్వెస్టర్లు కూడా మార్కెట్ రావడానికి పెద్దగా ఆసక్తి లేదు. ఎందుకంటే ఇవరికే చాలా రిస్క్లో ఉంది. ఈ ఏరియా మొత్తం కూడా క్రాస్ అయితే అప్ కన్నా వెళ్తే మార్కెట్ వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 20,000 పైచిలుకు దాకా రావడానికి ప్రయత్నం చేస్తేనే, అంటే దాదాపు చాలా లెంత్ ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికిప్పుడు ఈ మార్కెట్ల గ్రోత్ అంతా పెరిగితేనే తప్ప కొత్త ఇన్వెస్టర్లకు ధైర్యం ఉండదు. దాదాపు ఎంత పెరగాలి, అది చాలానే పెరగాలి. ఎందుకంటే 260 ఇటు వచ్చేసరికి అంత 72 నుంచి దాదాపు ఇదంతా పెరుగుతుంది. పెరిగితే దీనికి సపోర్ట్ లెవెల్ 170 ఈ పాయింట్ల దగ్గర. ఇవాటికైతే ఇంత పెద్ద ట్రేడ్ అయితే అవ్వడం కష్టం. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇది సపోర్ట్ లెవెల్, ఇది 1:1 ఉంటే ఇది G0.8. అంటే ఇక్కడ బై చేసుకున్న వాడికి ఇక్కడికి వెళ్తే ఇక్కడికి షార్ట్ టైం పొజిషన్, షార్ట్ ట్రేడ్ చేసేవాడికి కిందికి చేయాలి, మేము పైకి వెళ్తుంది అనుకునేవాడు మీదికి వెళ్తాడు. ఖచ్చితంగా కూడా ఈ రెండు వీటి మార్గంలోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.